చాలా మంచోళ్ళు అండి అని అనుకుంటారేమో తప్పు. మనం మనల్ని ఆళ్ళకంటే స్పెషల్ కేర్ ఇచ్చాడు. మీకు అసలు అర్థమవుతుందండి. ట్రిపుల్ ఐటీ ఉంది. మీకు అర్థమవుతుందా? ప్రభుత్వం ఈ ఇక్కడ అందరూ బాగా చదువుకున్నోళ్ళు, బాగా ర్యాంకులు వచ్చినోళ్ళు అందులో సీట్ ఇస్తారు. వాళ్ళకి స్టైఫండ్ ఇంచుమించు 50,000 ఇస్తారనుకుంటాను. ఏసీ ఏసీ రూమ్లు, ప్రతి ఒక్కడికి ఒక ల్యాప్టాప్, చాలా బాగుంటుందండి. అలా మనకేం చేశాడు అనుకుంటున్నారు? యేసుక్రీస్తునే బలి చేయించాడు మన కోసం. మన కాలానికి వచ్చేటప్పటికి ఏం చేశాడు? యేసుక్రీస్తునే బలి చేయిస్తాడు. ఇప్పుడు బలి చేయించిన తర్వాత మనం ఏం చేస్తున్నాం? మరి ఎలా దేవుడు ఎలా కోరుకున్నాడో అలా బ్రతుకుతున్నామా? లేకపోతే బలి చేయించిన తర్వాత ఆ బలిని నమ్ముతుంటూ మనం బాగా బలిసినట్టుగా ఉండాలనుకుంటున్నామా? చెప్పండి. యేసుక్రీస్తు నీకు బలి చేయిస్తే నువ్వేమనుకుంటావు? తండ్రి నాకు ఒలి చేయాలి, బలాలి, బాగా నాకు ఇల్లు బాగా ఉండాలి, నేను బాగా హెల్తీగా ఉండాలి, నేను బాగా సుఖపడాలి, అంతే కదండి మన కోరికలు, మన ఆలోచనలు అవే కాదా? చెప్పండి. నీ కోసం యేసుక్రీస్తుని బలి చేసి యేసుప్రభువు నీకు బాగా ఒళ్ళు బలిసిలా తిరగరా అని అన్నాడా? ఏమన్నాడు? నువ్వు బలి అయిపోమన్నాడా? చెప్పండి. నువ్వు బలి అయిపోవాలన్నాడు. అంతే కదా. అదే కదా బైబిల్ చెప్తుంది. క్రీస్తు మనల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు తనను దేవునికి అర్పణగాను బలిగా అర్పించుకున్నాడు. అలాగనే ప్రేమ కలిగి నడుచుకుందాం అన్నాడు. ఎక్కడ చూసుకోండి బైబిల్లో ప్రపంచ క్రైస్తవి ఎక్కడ ఆగిపోయిందంటే క్రీస్తు మన కోసం చనిపోయాడు అనే దగ్గర ఆగిపోయింది తప్ప, క్రీస్తు మన కోసం చనిపోయాడు, మనం అందరి కోసం చనిపోవాలి, మనం కూడా క్రీస్తు ఎందుకు చనిపోయాడో అది చెప్పడానికి మనం చనిపోవాలి అనే విధానం దగ్గర రాలేదు. అక్కడికి ఎక్కడంటే క్రీస్తు మన కోసం చనిపోయాడు. మీరు ఆదివారం ప్రభు పనులు చేస్తారా? అక్కడ అలాగే ఏడుస్తారు. అయ్యో మా కోసం చనిపోయామంటారు. అక్కడ తాగిపోయిందండి. బైబిల్లో మీరు ఎక్కడ తీసుకోండి, ఆయన మన నిమిత్తము ప్రాణం పెట్టెను అని ఆపేశాడు బైబిల్లో? లేదు. గనుక మనము కూడా సహోదరుల నిమిత్తం ప్రాణం, వాళ్ళు ఎక్కడ యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడని చెప్పినా అక్కడ ఏమన్నారంటే ఆయన మన నిమిత్తం ప్రాణం పెట్టెను గనుక మనము కూడా సహోదరుల నిమిత్తము, అందరి కోసం ఒకటి చనిపోయాడు కాబట్టి అందరూ చనిపోయారు. ఇక జీవించేవారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి పొందిన యేసుక్రీస్తు కోసం ఆయన ఏంటంటే మన కోసం ప్రాణం పెట్టాడు కాబట్టి ఏమన్నాడంటే మీ దేహములతో దేవుణ్ణి మహిమపరచండి. ఇలా మీరు ఎక్కడ తీసుకోండి బైబిల్లో ఆయన మన కోసం చనిపోయాడు, మనం ఆయన చెప్పినట్టుగా బ్రతికి చనిపోవాలి, ఆయన కోసం చనిపోవాలి. ఇదే కదండి బైబిల్ చెప్తుంది. కానీ క్రైస్తవులు ఆయన మన కోసం చనిపోయాడు అనేదే నమ్ముతున్నారు తప్ప మనం ఆయన కోసం చనిపోవాలనే దగ్గరికి రాలేదు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఆయన మా కోసం చనిపోయాడు, మేము బాగా నమ్ముకుని బలిస్తూ ఉండాలి అన్నట్టు ఉన్నారండి క్రైస్తవ విశ్వాసం. ఇప్పుడు ఏమనుకుంటాడు మీరు చెప్పండి? ఆకాశం ఆలకించి భూమి చెవిగమని వాళ్ళ కోసం పెడతారు. వాళ్ళకంటే దుర్మార్గులు వీళ్ళు, అంతే కదండి. వాళ్ళు కాకుండా వీళ్ళు తీసుకొచ్చి బైబిల్ తీసుకొచ్చిద్దామని ఇశ్రాయేల్ తీసుకొచ్చాను, ధర్మశాస్త్రం ఇచ్చాను, వాళ్ళు ఎలా తగిలాడారు, వీళ్ళకి ఏమి యేసుక్రీస్తుని సిలువ వేయించాను, అపోస్తులేమో ఎంతో బాధలు ఇబ్బందులు వచ్చి వాళ్ళ చేత బైబిల్ రాయించాను, వీళ్ళు తీసుకుని వీళ్ళు శుభ్రంగా తిరుగుతున్నారు తప్ప వీళ్ళు సరి పని చేయట్లేదు. ఆకాశమై ఏం చేద్దాం, భూమి ఏం చేద్దాం అన్నట్టు ఉంటుంది ఇప్పుడు. అవునంటారా? అంటే దేవుడికి బాధ ఎలా ఉందనుకుంటున్నారు? చాలా బాధ అండి దేవుడికి. దేవుడి పరిస్థితి ఇలా బైబిల్ కోణంలో మనం ఆలోచిస్తే దేవుడికి చాలా బాధ. దేవుడు ఆనాటి ఇశ్రాయేల్ విషయంలో ఎంతలా బాధపడ్డాడో ఒకసారి చూడండి. అంటే మన విషయంలో ఏం చేస్తాడో ఒకసారి మీకు అర్థమవుతుంది తర్వాత. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. ఇర్మియా గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. 17 అండి, సారీ. పద్నాలుగో వచ్చే 17 నా జనుల కన్యక గొప్ప ఉపద్రవాలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయమునందున్నది,
దివారాత్రము మానక నా కన్నుల నుండి కారుచున్నది. అంటే దేవుడికి ఆనాటి ఇశ్రాయేల్ వలన దివారాత్రులు మానక ఆయన కంట నుంచి ఏం కారిందట? కన్నీరు కారిందట. దివారాత్రము మానక నా కంట కన్నీరు కారుస్తుందని అన్నాడంటే నిజంగా ఈనాటి క్రైస్తవుల్ని చూస్తుంటే దేవుడికి ఏం కారుతుందో తెలుసా? కన్నీరు కాదండి, రక్తం కారుతుందండి. అంత బాధ అండి మనల్ని చూస్తే. మనం ఉన్న పరిస్థితి అలాంటిది. అయినా నా పాయింట్ ఏంటంటే మనం ఎంతసేపు ఆలోచిస్తున్నాం కదా, ఇన్ని చేసిన ఒక అన్యుడు ఉన్నాడు అనుకోండి, మనం ఎంత చెప్తాం మనకు ఇష్టమే, దేవుడు మన కోసం ఇంత బాధపడిపోతున్నాడు అని కనీసం అలాగన్నా బాధపడతాం. కొన్ని బ్రతుకుతామో లేదన్న తర్వాత పక్కనట్టండి, బ్రతకపోతే తర్వాత ఏమైపోతాం అన్నది ఇప్పుడు నేను చెప్తానులేండి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసండి, అన్నీ లేవంటారో తెలుసా? ఇవన్నీ ఎందుకయ్యా, ఆయనే కదా మరి చేస్తున్నాడు, ఆయన ఎందుకు బాధపడ్డావు? పోయినోడు ఎలాగో పోతాడని వదిలేచ్చు కదా, నరకానికి వెళ్ళిపోయాడు ఎలాగ మారివాడు మారతాడండి, మారినోడు మారడు. దేవుడికి ఎవరు మారడో తెలుసా తెలీదా? తెలుసు. మరి మధ్యలో బాధపడడం ఎందుకు? బాధపడడం వల్ల ఏమి సుఖలేదు కదా. అటు వచ్చి ఇటు వచ్చి ప్రశ్న వస్తుందండి కదా, దీనికి ఒక సమాధానం ఉంది. బైబిల్లో 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగిన వారమై మన తీమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. మనము నమ్మదగిన వారమైనను, నమ్మపోయినను, ఒకవేళ మనం వారమైనా నమ్మదగని వారమైనా, అంటే మనం కొన్నాళ్ళు నమ్మదగిన వారుగా ఉంటాం, కొన్నాళ్ళకి మళ్ళీ నమ్మదగిన వారుగా ఉండకపోవచ్చు, మళ్ళీ బాగానే ఉండవచ్చు, తర్వాత బాగా ఉండవచ్చు. అంటే మనం నమ్మదగిన వారమైనను ఒకవేళ కాకపోయినను ఆయన నమ్మదగిన వాడుగా ఉండును. ఎందుకంటే జాగ్రత్తగా వినాలి మీరు, మనలో మార్పు ఉంటుంది. ఒకప్పుడు బాగానే ఉండొచ్చు, మళ్ళీ పాడైపోవచ్చు, మళ్ళీ బాగా ఉండొచ్చు, ఇలాగ ఏంటంటే చేంజ్ అవ్వచ్చు. కానీ మనం అలాగున్నా ఎలాగున్నా ఆయన మాత్రం అంటే ఎలా ఉంటాడట? నమ్మదగిన వాడు. అంటే ఆయన ఎప్పుడు మారడట, ఆయన ఎప్పుడు మారడట, ఎప్పుడు నమ్మదగిన వాడేనట. ఎందుకు నమ్మదగిన వాడు అదంటే ఆయనకు ఒక విచిత్రమైన స్వభావం ఉందండి. అదే చెప్తున్నాడు కింద ఉంటుంది. ఆయన తన స్వభావమునకు విరోధంగా ఏది చెయ్యలేడు. ఇక్కడ సీక్రెట్ ఏంటంటే ఆయన మనం ఎందుకు మారిపోతామంటే మన ఆలోచనలు అలాంటివి, మనం ధరించుకున్న శరీరం అలాంటిది, మన చుట్టూ ఉన్న పరిస్థితులు అలాంటివి. ఓకే, ఇది మనం చెప్పగలం. కానీ ఆయన ఎందుకు నమ్మదగిన వాడుగా ఉంటాడంటే దానికి రీజన్ చెప్పాలి కదా. నీకు అర్థమవుతుందా? దానికి రీజన్ ఏంటి? ఆయన నమ్మదగిన వాడుగా ఉంటాడంటే ఇక్కడే చెప్తున్నాడు, ఆయన స్వభావం అలాంటిది అని అంటున్నాడు. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ చెయ్యుడన్నాడా, చెయ్యలేడన్నాడా? అంటే దేవునికి ఒక స్వభావం ఉందండి, దానికి విరోధంగా ఏమి చేయలేడు. ఇప్పుడు మీరున్నారు, మీరేం తింటారు? అన్నం తింటారు అంతేనా? గడ్డి తినగలరా? గడ్డి తినలేరు, ఎందుకంటే ఇది మీ స్వభావం. గడ్డి తినమంటే తినలేరు. గడ్డి తినమంటే నువ్వు ఏం చేస్తావు? ఏడుస్తావా లేకపోతే ఆనందపడతావా? ఈడు గడ్డి తినమంటున్నాడు, గడ్డి ఆడుతున్నాడు, అంతే కదా. మిమ్మల్ని అందరినీ ఇక్కడ పిలిచి రోజు మధ్యాహ్నం గడ్డి తినండి, కాసేపు ఫ్రీగా అన్నం అయిపోయింది కదా అని అన్నారు అనుకోండి, మీరు ఏమైపోతారు? ఇతనేటి గడ్డి ఆడుతున్నాడు తిట్టుకుంటారు, అవునా కదా. అలాగా దేవుడికట ఒక స్వభావం ఉందటండి, ఆ స్వభావానికి విరోధంగా ఏమీ చేయలేడు. అంటే ఒకవేళ నువ్వు నమ్మదగిన వాడు అనుకోండి, నమ్మకం ఉన్న వాళ్ళు బాగా దేవుడు పని చేసావు, తండ్రి చిత్తాన్ని నెరవేర్చావు అనుకుందాను, కాసేపు నీకు పరలోకి ఇవ్వకుండా ఉండలేడు. ఒకవేళ ఇవ్వకూడదని అనుకోమనంటే పోనీ కాసేపు దేవుడిని ఇవ్వకుండా ఉండలేడు. మీకు అర్థమవుతుందండి? ఒకవేళ నువ్వు ఆయన చెప్పినట్టుగా, బైబిల్లో చెప్పినట్టుగా, రాసినట్టుగా నువ్వు లేవు అనుకుందాం కాసేపు, పోనీ నీ నీకు ఎక్స్క్యూజ్ చేసేసి క్షమించేసి నీకు పరలోకి ఇచ్చామనండి, ఇవ్వలేడు. అది స్వభావం కాదు, అక్కడ దేవుడి చేతిలో లేదు, అక్కడ స్వభావమే అది. నీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఏటీఎంలో ఎంత కొడితే అంత వచ్చేసి ముందు
ఏటీఎంలో ఫిక్స్ చేస్తారు ఏమని 2000 కొట్టాలి, 2000 కొడితే 2000 రూపాయల నోటే రావాలి. రేపు నువ్వు కార్డు ఎట్టి తీస్తే 2000 రూపాయలు వస్తాయి రావా, ఇంకా ఎక్కువ వస్తాయా? దాని స్వభావం అంతే, మిషన్ అది అక్కడ అర్థమవుతుందా మీకు? అలాగే దేవుడికి ఒక స్వభావం ఉందండి మిషన్లో. ఈ తండ్రి చిత్తాన్ని ఈ దానికి కూడా ఒక స్వభావం ఉందండి. మీకు దానికి వాక్యం చూపిస్తాను. తండ్రి చిత్తం నెరవేర్చేటువంటి దేవుడు పని చేయటువంటి ఇది అనుకుంటారు కదా, కాబట్టి మీరు ఈరోజు బాగా వినాలి, బుర్రకెక్కాలి. దేవుడికి స్వభావానికి విరుద్ధంగా ఏం చేయలేడు. ఇంకా మిషన్ అనమాట అండి. మిషన్ ఎలాగో ఆయన కూడా అలాగే పరలోకం అర్హుడు అవ్వడానికి తండ్రి చిత్తం నెరవేర్చాలి ఏదో అనేది బైబిల్లో రాసేసాడండి. ఒక చట్టం లాంటిది అనమాట. జడ్జి ఉన్నాడు అనుకోండి, జడ్జికి చట్టం ఉంటుంది, అంతే కదండి, రాజ్యాంగం ఉంటుంది. కొడుకు తప్పు చేశాడు అనుకోండి, ఎవరు చంపేశాడు, ఇప్పుడు జడ్జి కొడుకు అయితే ఎక్స్క్యూజ్ చేయగలడా? చట్టం ఉంటుంది. ఇది అర్థమవుతుందండి. చట్టం ఉంది, తప్పించడం కుదరలేదు. ఎందుకంటే జడ్జి రాసింది కాదు చట్టం, మరి అలాంటిది కాదు, మళ్ళీ అలాంటిది కాదు. మీకు అర్థం కావడం చెప్తున్నాను. అక్కడ జడ్జి రాసింది కాదు చట్టం, మనం రాసుకున్నది పూర్వీకుల దగ్గర నుంచి వస్తుంది అది, కాబట్టి అతనికి కూడా అప్లై అవుతుంది. అలాగే దేవుడికంటూ వ్యతిరేకంగా ఒక చట్టం ఏమి లేదు, కానీ దేవుడి స్వభావమే చట్టం. మీకు అర్థమవుతుందా? ఆయనలో ఒక స్వభావం ఉంది, ఆ స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏమి చేయలేడు, ఆ స్వభావం చేయనివ్వదు. మీరున్నారు, అన్నం తింటే ఎక్కుతుంది, గడ్డి తింటే ఎక్కదు, వాంతి వచ్చేస్తుంది, అది మీ స్వభావం. అర్థమవుతుందా? కాబట్టి మీరు ఏమనుకుంటారంటే దేవుడు పర్వాలేదులే, పర్లోకి వచ్చేస్తాడు, పర్వాలేదులే, దేవుడు క్షమించేస్తాడని మీరు అనుకుంటారు. సమస్య లేదు. అలా అనుకుంటే అందరూ వెళ్ళిపోతారు. నిజంగా కాబట్టి దేవుడు కా అంటే కా, కీ అంటే కీ బైబిల్లో రాయించాడంటే ఇలా ఉంటే పర్లోకి వెళ్తాడంటే అలాగే ఉంటేనే వెళ్తాడు, లేకపోతే అందులో సమస్య లేదు. స్వభావానికి విరుద్ధంగా ఆయన ఏం చేయలేడు. ఆయనకంటూ కాంప్రమైజ్ అంటూ లేదు. ఇక ఆయన ఒకవేళ అవ్వాలనుకున్నా చేయలేడండి. నీకు పరిస్థితి అర్థమవుతుంది. స్వభావాన్ని అందుకని ఆయన నమ్మదగిన వాడు. బ్రతికితే పరలోకం ఇస్తానన్నాడంటే నువ్వు నమ్మాలంతే, బ్రతకపోతే నరకాన్ని పంపిస్తానంటే నమ్మాలంతే. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు. అక్కడ ఒకవేళ బ్రతకపోతే నేను ఇవ్వనన్నాడంటే, నువ్వు బ్రతకలేదంటే నీకు పరలోకానికి ఇస్తే ఆయన నమ్మదగిన వాడు కదా, అబద్ధాడు. అక్కడ అర్థం అది. కానీ ఎందుకు అలా నమ్మదగిన వాడుగా ఉంటాడంటే ఆయన స్వభావం అలాంటిది. నీకు అర్థమవుతుందా? ఇక్కడ చిక్కంతా ఎక్కడుందంటే స్వభావం దగ్గర ఉంది. మీకు ఇది అర్థంగా అవుతుంది కదా. మీరు అన్నం తింటారు, మీకు మరలా ఎందుకు చెప్తున్నారంటే ఈ స్ట్రైక్ అవ్వడానికే. ఈ అన్నం కాకుండా ఇంకొకటి ఎట్లా ఏదెట్టినా ఎక్కదు, అక్కడ చిక్కన్ అదనమాట. కాబట్టి ఇప్పుడు మీరు ఎలా ఉండాలి? దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడని ఎట్టి పరిస్థితుల్లో అనుకోకండి. ఇప్పుడు అందుకని ఆయన స్వభావం అలాంటిది, కానీ చూసుకుంటే అర్థం జరిగిపోతుంది అన్నీ. ఆయన స్వభావం అలాంటిది చేసుకున్నాడు. బ్రతిక కర్లో పెద్దాం అనుకున్నాడు, బ్రతకట్లేదు. మనకేమో భూమి మీద బ్రతకడమే మనకిష్టం, కానీ ఎలాగో చనిపోతామని ఆయనకి తెలుసు, మనకి తెలుసు. కానీ చనిపోయిన తర్వాత మరో లోకానికి వెళ్తామన్నది మనకు తెలియదు. ఆయన చెప్పించాడు, చెప్పినా నమ్మట్లేదు. ఏదో చనిపోయిన తర్వాత వెళ్తామని అన్నాడు కదండి. చనిపోయిన తర్వాత ఇస్తాడు ఎలా అంటే దేవుడు నమ్ముకున్నవాడు బ్రతుకుతాడు, దేవుడు నమ్ముకునేవాడు బ్రతుకుతాడు. దేవుడు నమ్ముకున్నవాడు ఏం పోగొట్టేసుకుంటున్నాడు? దేవుడు నమ్ముకునేవాడు దేవుడి కోసం బ్రతకకుండా చనిపోయి ఏం పట్టుకెళ్ళిపోతున్నాడు చెప్పమనండి, చెప్పండి. ఇద్దరు పట్టుకెళ్ళేది ఏమీ లేదు. కానీ ఆ పోగొట్టుకునేదేదో ఇక్కడ ఉంచేసేదేదో నా కోసం బ్రతికి అంటే నువ్వేం చేస్తావంటే నీ పిల్లల చేతులు ఎడతావు, అంతే కదా. నీ పిల్లల చేతులు ఎడతావు. ఒకవేళ దేవుడి కోసం బ్రతకపోతే, దేవుడి కోసం బ్రతికితే గాలిలో దీపం పెట్టినట్టు లేకపోతే ఏదో ఖర్చు పెట్టేసినట్టు ఖర్చు పెట్టేస్తాం దేవుడి పనులు. ఏదేమైనా ప్రజలకు అది ప్రజల చేతిలోనే ఉంది. కానీ ఇద్దరు వదిలేసి వెళ్ళిపోతారు. కానీ ఒకవేళ నిజంగా దేవుడు అంటూ ఉంటే, పరలోకం అంటూ ఉంటే, ఒకడేమో వెళ్తాడు పరలోకానికి వెళ్తాడు, ఒకడేమో నరకానికి పోతాడు. ఈ లాజిక్ ఎలా ఉంది మీకు ఆలోచిస్తే? బ్రతికోడి పనే బెటరు. ఇప్పుడు మనకు ఉందా లేదా, వస్తుందా రాదా మనకు పరలోకం అనే మేమాంస మాత్రం 100% ఖచ్చితంగా నమ్ముతారా లేదా అన్నది పక్కన పెడతాం. నమ్మితే బ్రతుకుతాడు, నమ్మనవాడు మాత్రం అటు ఇటుగా ఉంటాడు. లేకపోతే ఒకటే రెండు దేవుడు ఎక్స్క్యూజ్ చేస్తాడు అన్నవాడు కూడా. నీకు ఎందుకు మనం ఎలా బ్రతుకుతున్నామంటే దేవుడిని సరిగా అర్థం చేసుకోక. పర్వాలేదులే దేవుడు క్షమిస్తాడు, ఆయన చాలామంది ఏమంటారు తెలుసండి, నేను సిలువు చాటుకి వెళ్ళిపోతాను అంటారు. ప్రేమమయుడు కరుణమయుడు యేసుప్రభువు సిలువు చాటుకి వెళ్ళిపోతే ఆయన ఏం చేస్తాడు?
నన్ను కాపాడేస్తాడు, పరలోకి తీసుకెళ్ళిపోతాడు. అసలు చాట్లు అలాంటివి ఏవి లేవండి బాబు. అసలు ఆ స్వభావం ఏంటనుకుంటున్నారు మొత్తం మీరు. యేసుప్రభుని మామూలుగా సిలువలో చూసారు అంతే మీరు. అసలు రెండో రాగంలో వస్తే ఆయన వచ్చేటప్పుడు అగ్ని జ్వాలలో వస్తాడు. నీకు ఆ సంగతి తెలుసా? ఇంకెక్కడికి వెళ్తా చాటుకి వెళ్ళిపోవడానికి తేడా వస్తే మండిపోయడం తప్ప అందులో అక్కడ సిలువుతో రాడు, అక్కడ చాటుకి వెళ్ళిపోవడానికి. అంటే మెయిన్ ఏంటనుకుంటున్నారు? స్వభావం. ఆయన ఏం చేసినా స్వభావాన్ని బట్టే. అంటే ఇక్కడ మధ్యలో ఆయనకు అంతా తెలుసు కాబట్టి బాధపడుతున్నాడు. ఇది అర్థమవుతుందండి. మధ్యలో అంతా తెలుసు కాబట్టి మనం తెలుసుకోవడానికి బాధపడ్డవే తప్ప మళ్ళీ ఇంకేం చేయలేడు. కానీ బాధపడ్డవే తప్ప ఇంకేమీ చేయలేడు దేవుడు. ఎందుకు బాధపడుతున్నాడని రాయించాడు? మనం తిడతామనా? మనం ఇలా ప్రశ్నిస్తామనా? కాదండి. మనం ఆయన బాధ చెప్పితే కనీసం ఆయన బాధ ఏంటో, ఆయన ఎందుకు బాధపడుతున్నాడు, అసలు మనం చావు తర్వాత ఎదుర్కోబోయే విషయాలు ఎలాంటివో అర్థం చేసుకున్న వాళ్ళు పని చేస్తారు. దానివల్ల ఒకే లాభం. ఆయన బాధపడుతున్నాడు, దానివల్ల పని లేదని ఆయనకి తెలుసు, ఎలాగో జరగదని ఆయనకి ఎలాగో తెలుసు, ఆయనకి అంతా తెలుసు. కానీ ఆ బాధపడింది రాయించింది నువ్వు బ్రతకాలని చెప్పడానికే రాయించాడు అంతే. అంతకు మించి ఇంకేమి కాదు. ఎందుకంటే తెలుసుకుంటే దేవుడు ఇంత బాధపడుతున్నాడు అనగానే మనకు ఎలా ఉంది? మనలో మార్పు వస్తుందా, రావట్లేదా? వస్తుంది. దేవుడు ఆయన పిల్లల కోసం ఇంత బాధపడిపోతున్నాడు, మనం వెళ్ళాలి అని అనగానే మీకు ఎలా ఉంది? వెళ్ళాలనిపిస్తుందా, వెళ్ళాలనిపించట్లేదా? అనిపిస్తుంది. ఓకేనా? ఇప్పుడు యెషయా గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం. యెషయా గ్రంథం 25వ అధ్యాయం మొదటి వచనం. అంటే చాలామంది దేవుడిని ఇలాగే ప్రశ్నించారు, కానీ దానికి రిటర్న్గా అంటే రాతపూర్వకంగా సమాధానం బైబిల్లో ఇదే. బైబిల్లో మాత్రం దేవుడు ఏం చేసినా, నరకాన్ని చేసినా, పరలోకాన్ని చేసినా అదంతా ఆయన స్వభావానికి అనుసరించే